శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయమునందు 14వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. న కర్తృత్వ న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. భగవంతుడు ఆత్మ జీవులకు కర్తృత్వమును గాని కర్మములను గాని కర్మ ఫలములతోటి సంబంధము గాని కలుగజేయుట లేదు. మరేమనినా ప్రకృతి అనగా ప్రకృతి సంబంధము వలన కలిగిన జన్మాంతర సంస్కారమే ఆయా కర్తృత్వాదులను కలుగజేయుచున్నది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సృష్టికర్తయకు పరమేశ్వరుడు జీవరాశులలో దేనికిని కర్తృత్వాదులను సృష్టించుట లేదు అని. ప్రకృతి జన్యమగు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించి జనులు ఆయా కర్మలను చేయుచు కర్తృత్వము గలవారలై ఆయా కర్మల యొక్క ఫలములను అనుభవించుతున్న వారే ఎగుదురు. ఇక్కడ మనం బాగా గమనించాలి. నా కర్మకు పరమాత్మ కారణం అనే మాట వాడకూడదు. నీ సుఖమునకు నీ దుఃఖమునకు నీవే కారణము. కష్ట సుఖముల యొక్క కర్త నీవే. నీవు చేసిన కర్మములను నీవు అనుభవించవలసినదే కానీ ఏరొక్కరు అనుభవించడానికి లేదు. కనుక సృష్టికర్త యొక్క పరమేశ్వరుడు జీవులను దేనికి కర్తృత్వాదులను సృష్టించలేదు. నీ కర్మ అనగా సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మములను అనుభవించక ఎవరికైనాను తప్పదు. అందుకే 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమం అని ఎందుకు అన్నారు అంటే ఇటువంటి కర్మ ఫలమునకు కారణము కాకుండా ఇంతటితో ఈ యొక్క రాకడ పోకడలను స్వస్తి చెప్పడానికి ఈ మానవ జన్మమే ఉత్తమమైనటువంటిదని ఇక్కడ మనకు తెలియబడుతుంది. అవని జల్లిన దిద్దియో అదియో పండు అనగా అనునట్లు వారు వారు దేనిని నాటుదురో ఏ మొక్కని నాటితే ఆ ఫలమును వారే అనుభవిస్తారు. అందులో అనుమానము లేదు కదా. మామిడి విత్తనము నాటినచో తీపి ఫలము అనుభవించుదురు తప్పదు. కూకుడు విత్తనము ముష్టి విత్తనము నాటినను చేదు ఫలమును అనుభవించవలసినదే. కావున పాప సంస్కారము కలిగి ఉన్నచో దుష్కార్యములు ఆచరించి దుఃఖం అనుభవింతురు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మానవ జాతి ఒక్కటి అయినప్పటికీ కూడాను ఈ మానవుడు ఒక్కడే ఎన్నో పేర్లు పెట్టుకొని నేను రాజును అని, నేను మంత్రి అని, నేను ఓ అని ఎన్నో చేసుకుంటూ ఉన్నారు. సత్కర్మములు చేస్తూ సాధు జీవనము గడుపుతూ ఉండేవారు ఉన్నారు. దుష్కర్మములు చేస్తూ దుర్మార్గముపైనటువంటి అలవాటులకు అలవడి తినరాని ఆహారములు రాక్షస ఆహారములు తింటూ దుష్కార్యములు చేస్తూ ఉన్నవారు ఉన్నారు. ఇద్దరూ కూడా మానవుడే కదా. మానవుడిలో ఏమైనా ఆకారములో తేడా ఉన్నదా అంటే లేదు. అలవాట్లలో తేడా ఉన్నది, ఆచరణలో తేడా ఉన్నది. ఈ యొక్క కర్మ ఫలమే మానవుడు జన్మాంతర ప్రాప్తి మళ్ళీ జన్మం ప్రాప్తించినప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాడు అని ఇక్కడ మనకు తెలియపడుతూ ఉన్నదే. కానీ ఈ సుఖ దుఃఖములకు కష్ట సుఖములకు భగవంతుడు కారణమని చెప్పరాదు. నీ యొక్క కర్మ ఫల విశేషమే కారణము అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. పుణ్య సంస్కారమునతో సత్కార్యములు ఆచరించి సుఖము అనుభవింతురు కాబట్టి జనులు తమ పూర్వపు పాప స్వభావమును ఇప్పటి పురుష ప్రయత్నముచే మనం గత జన్మములో చేసినటువంటి పాపములను పురుష ప్రయత్నముతే జనిత పుణ్య స్వభావముచే పరాజితమునర్చి సన్మార్గమున అగ్నేశ్వరులకు పరమ పావనులు చెంత చేరి
నీవు శ్రేష్ఠులు కావలసి ఉన్నది. పాప స్వభావము అభ్యాసముచే నెట్లేర్పడినదో అట్లే పుణ్య స్వభావమును అభ్యాసముచే నేర్పడగలదు. కాబట్టి నా దురదృష్టం ఇట్లున్నదని చెప్పక, ఎవరును దిగులు పడక, పురుష ప్రయత్న బలమున పరమార్థ పదమును చేపట్టి కృతార్థులు కావలసి ఉన్నది. దీనిని బట్టి జీవుడు తన్నుద్ధరించుకొనుటకు గాని పతనము నొందించుకొనుటకు గాని తానే సమర్థుడని తేలుచున్నది. ఎవరో బాధ్యులు కాదు. ఈ విషయమున మరి ఒకరి సంబంధమేమీయును లేదు. కాబట్టి ఉన్నతి నొందుటకు పెక్కు అవకాశములతో కూడిన ఈ మానవ జన్మను ఆత్మోద్ధరణ నిమిత్తము సద్వినియోగపరుచుకునుట ప్రతి మానవుని యొక్కయు కర్తవ్యమై ఉన్నదని మనకి ఇక్కడ తెలియబడుతున్నది. జీవుల యొక్క ఆయా కర్మలలో భగవంతునికి ఎంత సంబంధము కలదు? భగవంతుడి అటాచ్మెంట్ ఏమన్నా ఉన్నదా ఇందులో? జీవుడు దుఃఖమును పొందడానికి కానీ సుఖమును పొందడానికి కానీ అనే ప్రశ్న మొదలైనప్పుడు జీవుల కర్మలతో భగవంతునికి ఏమీ సంబంధము లేదు అని ఇక్కడ మనకు తేలిపోయినది. ఎవరి కర్మకు వారే బాధ్యులు, సుఖ దుఃఖములకు వారే బాధ్యులు, కష్ట సుఖములకు వారే బాధ్యులు, సత్వ రజస్ తమస్ గుణములకు వారి కర్మే కారణం అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. మరి దేని వలన జీవునికి అవి కలుగుతున్నవి అనే ప్రశ్న మొదలైనప్పుడు ప్రకృతి వలన తమ జన్మాంతర సంస్కారము వలన కలుగుతున్నవి అని మనకు ఇక్కడ తెలియబడుతున్నది. జీవుని పుణ్యపాపములతో భగవంతునికి సంబంధము లేదను విషయముని మరల భగవానుడు 15వ శ్లోకము ద్వారా రేపు తెలుసుకుందాం. ఏం చెప్తాడు భగవానుడు అనేది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.